అక్టోబర్ నుంచి ఆ పార్టీలోనే ఉంటూ అధికారంలో ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలోనూ వెన్ను చూపని నేతగా ఉన్నవారు, నమ్మిన వారిగా విశ్వాసం చూపించిన వారు చింతకాయల అయ్యన్న పాత్రుడు. అయ్యన్న 1983 నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు. దాదాపుగా 4.5 దశాబ్దాల రాజకీయ జీవితం ఆయనది. పార్టీలో ఎన్టీఆర్ జమానా నుంచి కూడా చంద్రబాబుతోనే ఉంటూ ఆయనతో ఎంతో విధేయుడిగా అయ్యన్న రాజకీయ జీవితం సాగుతూ వచ్చింది. అయ్యన్న 2024 ఎన్నికల్లో పోటీ చేస్తూ ఇవే చివరి ఎన్నికలు అని కూడా చెప్పేశారు. 2029లో తాను పోటీలో ఉండను అని కూడా తరచూ ఆయన పబ్లిక్ మీటింగ్స్ లోనూ జనాలకు చెప్పేస్తున్నారు. మరి ఆయన వారసుడు ఎవరు అంటే పెద్ద కుమారుడు విజయ్ అని అంతా అంటున్నారు. టీడీపీలో ఐటీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న విజయ్ 2029లో నర్సీపట్నం నుంచి పోటీ చేస్తున్నారు అన్నది దాదాపుగా ప్రచారంలో ఉన్న మాటే. అయితే విజయ్ పేరు ఇప్పుడు రాజ్యసభ రేస్ లో ప్రముఖంగా వినిపిస్తుంది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని 24 రాజ్యసభ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను జారీ చేస్తూ షెడ్యూల్ ని కూడా ప్రకటించింది. ఏపీలో జూన్ 20 నాటికి తెలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ సీట్లు అన్ని టీడీపీ కూటమికే దక్కుతాయి. ఇక ఈ 4లో 3 టీడీపీయే తీసుకుంటుంది అన్నది లేటెస్ట్ టాక్. ఒకటి జనసేనకు ఇస్తుందని, మిగిలిన వాటిలో ప్రాంతాల వారీగా ఒకటి ఉత్తరాంధ్ర, ఒకటి కోస్తా, ఒకటి రాయలసీమకు ఇస్తారని ప్రచారం సాగుతుంది. అందులో ఉత్తరాంధ్రకు సంబంధించి చింతకాయల విజయ్ పేరు గట్టిగా వినిపిస్తుంది. యువనేత, బీసీ సామాజిక వర్గానికి చెందిన విజయ్ కి ఈ సీటు ఇవ్వడం ద్వారా పార్లమెంట్ కి పంపిస్తారు అని అంటున్నారు. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించిన విజయ్ కి పార్లమెంట్ లో అవకాశం ఇస్తే పార్టీ పరంగా న్యాయం జరిగినట్టు ఉంటుంది అని ఆయన కూడా పెద్దల సభలో కూడా బలమైన వాణిని కూడా వినిపిస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే విజయ్ గతంలో కూడా ఒక టీవీ ఛానల్లో డిబేట్ లో కూడా తండ్రితో కలిసి పాలు పంచుకున్నారు. ఆ సందర్భంగా ఆయన తనకు పార్లమెంట్ కి వెళ్లాలని ఆసక్తి ఉందని చెప్పారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ నుంచి పోటీ చేయాలని విజయ్ గట్టిగానే ప్రయత్నం చేశారు. కానీ చివరి నిమిషంలో పొత్తుల కారణంగా సీటు అయితే పోయింది. అయితే మరో 3 ఏళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దాంతో నర్సీపట్నం నుంచి విజయ్ పోటీ చేస్తే అసెంబ్లీ నుంచి నెగ్గి మంత్రి కావచ్చు అన్నది కూడా ఉంది. కానీ విజయ్ పేరు రాజ్యసభకు వినిపిస్తుంది. మరి ఆయన పార్లమెంట్ కు వెళ్తే నర్సీపట్నంలో పోటీ ఎవరు చేస్తారు అన్నది చర్చగా ఉంది. మరో 3 ఏళ్లలో విజయ్ కి నర్సీపట్నం నుంచి పోటీకి టికెట్ కూడా ఇస్తామంటే 3 ఏళ్ల కాలం కోసం రాజ్యసభకు వెళ్లకుండా ఎందుకు అన్నది కూడా ఉంది. ఒకవేళ అలా కాకుండా ఉంటే రాజ్యసభ మెంబర్ గానే విజయ్ ఉండాల్సి వస్తుందని అంటున్నారు. అయితే విజయ్ ఎంపీగా వెళితే అయ్యన్న రెండవ కుమారుడు రాజేష్ నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అన్నది కూడా ఉంది. ఆయన ఇప్పటికే కౌన్సిలర్ గా పనిచేసిన అనుభవంతో ఉన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో పట్టు సాధించి ఉన్నారు. మరి అయ్యన్న కుమారులు ఇద్దరు ఇలా సర్దుబాటు చేసుకుంటారా? అలా ఒక కుటుంబానికి అవకాశాలు అన్ని టీడీపీ ఇస్తుందా అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా విజయ్ రాజ్యసభకు వెళ్లడం కంటే నర్సీపట్నం నుంచి పోటీ చేయాలని ఆయన అభిమానులు, అనుచరులు కోరుతున్నారు. మరి అనూహ్యంగా విజయ్ ని రాజ్యసభకు ఎంపీగా చేస్తారా ఏమిటి అన్నది చూడాల్సి ఉంది.